భగవద్గీత జ్ఞాన శ్లోకంలో 9 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ప్రతిరోజు మళ్ళీ రిపీట్గా 9 శ్లోకాలు చదివినా మళ్ళీ రిపీట్గా మళ్ళీ చదువుతానన్నమాట. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాధ్యాసాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. 21వ శ్లోకం సాంఖ్యయోగం. వేద వినాంసినాం నిత్యం యం ఏనామజమవ్యయం కథం సా పురుషః పార్థ కం ఘాతీయతి హంతికాం. జన్మరాహిత్యము, నాశనరహితము, అవ్యము అయిన దీనిని ఆత్మ ఎవరు ఎరుగరో ఆ పురుషుడు ఎవరని చంపుతాడు. జన్మరాహిత్యము, నాశనరహితము, అవ్యయము కానిది అంటే దేనికి అతీతం కానిది, జన్మరాహిత్యం పొందినది అంటే మళ్ళీ మళ్ళీ పుట్టేది అని, నాశనము లేనిది అయిన ఆత్మ ఎవరు చంపగలరు? అందువల్ల నువ్వు చేయాల్సిన కర్మ ఏమిటంటే నీ తాతలు, తండ్రులు, మేనమామలు, గురువులు, గురువు పుత్రులు అందరూ ఇంతకుముందు ఉన్నవారే. వీరి ఆత్మ నువ్వు పుట్టుకన పూర్వము ఉంది, నువ్వు ఉన్నావు, వాళ్ళు ఉన్నావు. అట్లానే వీళ్ళ ఆత్మని నువ్వు వధించినంత మాత్రాన నువ్వు ఏదో పాపం చేసినట్లు కాదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. వాసిసిం జీర్ణాని యదా విహాయ నవాని గృహంతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంచయతి నాని దేహాని. తాత్పర్యం: మానవుడు జీర్ణమైన వస్త్రాలని విసర్జించినట్లే కొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి ఆత్మ జీర్ణమైన శరీరాన్ని విసర్జించి కొత్త వాటిని స్వీకరిస్తుంది. మనము ఎవరైతే ప్రతిరోజు ఎలా బట్టలు విసర్జించి మళ్ళా వేసుకుంటామో అలానే శరీరాన్ని విడిచి ఆత్మకి మళ్ళా ఇంకో శరీరాన్ని దేహధారణ్యం చేసుకుంటుంది. అంటే ఆత్మకి చావు లేదు, ఓన్లీ శరీరం వరకే చావు ఉంది అని అర్జునుడికి బోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు. జై గురుదేవ.